అనగనగనగనగా టైగర్ ఒకరోజు లయన్ని ఇలా అడిగింది, నాకు బాగా ఆకలిగా ఉందిరా అంటే లయన్, ఓకే లెట్స్ హంట్ పదా అన్నాడు. నో 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 నో, నాకు యాపిల్ తినాలని ఉంది. సో ఫనీ, యాపిలా నువ్వా అనగా, ప్లీజ్ రా నాకు చాలా యాపిల్ తినాలనిపిస్తుంది, ఓకేనా ప్లీజ్ ప్లీజ్ తీసుకురావా. ఓకే నేను మన ఫ్రెండ్ అయిన ప్యారెట్ని అడుగుతాను అని చెప్పి లయన్ ప్యారెట్ దగ్గరికి వెళ్ళి, రే టైగర్కి యాపిల్ కావాలంట, ఒకటి తెచ్చిపెట్టవా అంటే అప్పుడు ప్యారెట్ ఇలా అంది, ఏంట్రా కామెడీగా ఉందా, ఇది సమ్మర్ బాబు, యాపిల్స్ అంత ఈజీగా దొరకవు అంటే టైగర్ అడిగింది కదరా పాపం, ట్రై చేయొచ్చు కదా. సరే ఒక పని చేయి, మన ఫ్రెండ్స్ అయిన డాగ్ అండ్ క్యాట్ని హెల్ప్ తీసుకో అంది. సర్లే ప్యారెట్ డాగ్ అండ్ క్యాట్ని పిలిపించింది. హాయ్ ప్యారెట్, ఏంటి ఆడుకుందామని పిలిచావా అంటే ప్యారెట్ ఇలా అంది, నోను మీరు ఒక హెల్ప్ చేయాలరా, ఒక యాపిల్ తీసుకురావాలి, పక్కన ఊర్లో యాపిల్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి ఒక్క యాపిల్ తీసుకురండి చాలు అంటే అప్పుడు డాగ్ అంది, యాపిల్ షాప్సా నేనెప్పుడు చూడలేదే. అప్పుడు క్యాట్ ఇలా అంది, నీ మొహంలే, నీ కళ్ళు ఎప్పుడు బిర్యానీ షాప్స్ చుట్టూరానే తిరుగుతూ ఉంటాయి, ఎప్పుడు బోన్స్ దొరుకుతాయా తిందామా అని. ఏ బిల్లి ఎక్కువ మాట్లాడుకు, నువ్వేమైనా తక్కువ, వాదించుకుంటున్నారేంట్రా నాకు హెల్ప్ చేయమంటే అని ప్యారెట్, సరే ప్లీజ్ వెళ్ళి తీసుకురండి అనగా, సరే సరే ఓకే అని చెప్పి డాగ్ అండ్ క్యాట్ బయలుదేరుతారు. ఫస్ట్ క్యాట్ ట్రై చేస్తుంది యాపిల్ స్టీల్ చేయడానికి, కానీ షాప్ కీపర్ తరిమేసేసరికి వెంటనే పారిపోయి వచ్చేస్తుంది. తర్వాత డాగ్ ట్రై చేస్తుంది, యాపిల్ దొరుకుతుంది, కానీ వెనక నుంచి కర్రతో ఒక్కటి కొట్టాడు, అయినా సరే మన ఆ డాగ్ యాపిల్ని పట్టుకుని వచ్చేస్తుంది. సూపర్ బ్రా డాగీ, మొత్తానికి యాపిల్ని కొట్టేశావు. సరే సర్లే, గట్టిగా తగిలిందిరా వెనకాల, సరే మన పులి అడిగింది కదా వెళ్ళి ఇచ్చేద్దాందా అని అందరూ కలిసి యాపిల్ని మన టైగర్కి ఇస్తారు. అది చూసి పులి చాలా సంతోషిస్తుంది, నిజంగా తెస్తారనుకోలేదురా, మీలాంటి ఫ్రెండ్స్ నాకు దొరకడం చాలా అదృష్టం అని అందరినీ హక్ చేసుకుంటుంది. ఇది కథ. ఇలాంటి ఫ్రెండ్స్ మీకు కూడా ఉన్నారా? అయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.